స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మనము ఎరిమేలిలోని అంజుకుజి అంటే 5 తీర్థాలు ఒకే దగ్గర కలిసే ప్రదేశానికి వచ్చాము. దీనికి అయ్యప్ప స్వామి వారి చరిత్రకు సంబంధం ఉంది. ఈ 5 తీర్థాలను పంచ పాండవులు స్థాపించారని పురాణాల ద్వారా తెలుస్తున్నది. పంచ పాండవులు ఇక్కడికి వచ్చి ఈ 5 తీర్థాలను ఏర్పాటు చేశారని తెలుస్తున్నది. అలాగే మన అయ్యప్ప స్వామి చరిత్రకు సంబంధించి స్వామివారు మైసిని సంహారం చేసినాక ఆ అలసటలో ఇక్కడికి వచ్చి స్వామివారు మైసిని సంహారం చేసిన కత్తిని ఈ ప్రదేశంలో కడిగాడు. అలాగే స్వామివారు మైసితో యుద్ధం చేసి నీరసించిపోయిన తరువాత ఈ ప్రదేశంలో తన శరీరాన్ని శుభ్రపరుచుకొని శాంతపరిచారు. అయ్యప్ప స్వామివారు ఇక్కడ మనిషిని సంహారం చేసిన కత్తిని కడిగి స్వామివారు కాళ్ళు చేతులు ముఖం కట్టుకొని స్నానం చేయడం జరిగింది ఇదే ప్లేస్ లో. ఇక్కడి నుండి ఈ కత్తిని తీసుకొని ఒక 4 కిలోమీటర్ల దూరం పోయి కత్తిని అక్కడ పెట్టి నిద్రపోతారు స్వామివారు. నెక్స్ట్ మనం అది చూడబోతున్నాము. మనం ఎంతో మందిని ఎరిమేలికి వస్తాము, శ్రీ ధర్మశాస్త్ర పేట శాస్త్రాన్ని కానీ ధర్మశాస్త్రాన్ని కానీ దర్శించుకుంటాం. కానీ స్వామివారి చరిత్రకు సంబంధించి ఇక్కడ ఎన్నో ఉన్నాయి మనం చూడవలసినవి. ముఖ్యంగా ఈ అంజుకుజిని మనం దర్శనం చేసుకుని ఇక్కడ స్నానం చేస్తే కనుక మనకు ఎలాంటి రుగ్మతలు లేకుండా మన దేహం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు ఈ తీర్థానికి వచ్చి ఇక్కడ స్నానం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడ స్వామివారు నడయాడిన నేల కాబట్టి ఎంతో పవిత్రమైంది. ఇక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఈ తీర్థాలను దర్శిస్తారని కోరుకుంటున్నాం. స్వామి చరణం, స్వామి శరణమయ్యప్ప. ఒక్కసారి ఇక్కడ చూడండి, పాత ఒక మందిరం కనిపిస్తుంది. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు మొదట్లోనే స్వామివారు కత్తిని శుభ్రపరిచారు. ఒకసారి చూడండి, తీవ్రమైన దట్టమైన అడవిలో ఉంటుంది ఇది. మీరు చూడండి ఒక్కొక్కసారి 1, 2, 3, 4, 5 ద్వారాలుగా ఇక్కడ పడుతున్నాయి. సాంశన్నం తెలుగా ఎక్కడ మీది? మీకెట్లా తెలిసి ఇది ఉందని? దీని గురించి తెలుసా మీకు? చెప్పు. స్వామివారు మైసిని సంహారం చేసినాక ఇక్కడికి వచ్చి ఆ మైసిని సంహారం చేసిన కత్తిని ఇక్కడ కడిగి స్వామివారు స్నానం చేసిన ప్రదేశం ఇది. ఈ 5 తీర్థాలు పంచ పాండవులు నిర్మించారు. ఇది దీని చరిత్ర. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. మాది కూడా అల్లందరికి పక్కన అన్నిటి పక్కన అల్లందరికి